నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతు భరోసా సర్వేను తనిఖీ చేసిన కలెక్టర్ హనుమంతరావు ఎలాంటి అవకతవకలు జరగకుండా సర్వే ఉంటుందని వెల్లడి. వెలుగుమట్ల అర్బన్ పార్కును పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్కు అభివృద్ధికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి. V5 న్యూస్ ఛానల్ 2025 సంవత్సర టాలెంట్ను ఆవిష్కరించిన భద్రాచలం ఏఎస్పీ ప్రజల సమస్యలను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా పనిచేయాలని సూచన. యాదగిరిగుట్ట మండల పరిధిలోని యాదగిరిపల్లిలో రైతు భరోసా సర్వేను జిల్లా కలెక్టర్ హనుమంతరావు తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా లబ్ధిదారులందరికీ న్యాయం చేకూరే విధంగా ఈ సర్వే ఉంటుందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంఆర్ఓలు ఇప్పటికే రైతు భరోసా సర్వే కార్యక్రమాలను పర్యవేక్షించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ తో పాటు సర్వేలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నామని తెలిపారు. ఎప్పుడన్నా ఇష్యూండి ఎప్పుడే లేదు మిగతా చేయొచ్చు, వ్యవసాయ యోగ్యమే, అది డెసిషన్ తీసుకోవాలి. సరే రేషన్ కార్డు ఎందుకు అదే వ్యవసాయం చేసి వ్యవసాయ యోగ్యమైన దానికే ఇవ్వాలి. ఈ ప్లాట్లు కొట్టారు కాబట్టి ఇది లేదు, అట్లా ఆ విధంగా ఆయనకు అద్దెకరం పోతే హౌజెస్ ఉన్నాయి, అగ్రికల్చర్ ల్యాండ్ ఎట్లా మరి ఎంత అగ్రికల్చర్ చూపిస్తారు, ఎంత పార్సల్ చూపిస్తారు, ఎట్లా ఇల్లు గుంటలు, 1 గుంట 2 గుంటలు ప్లాట్ అది తీసేయాలి. ఈ బూడిద నాగులు ఎంత ఎక్స్టెంట్ ఇద్దరు కలిపి 3 ఎకరాల 18 గుంటలు వచ్చింది సార్. ఎంత 18 గుంటలు ఒక బిట్ వచ్చింది సార్. 21 ఏది మన ఆంబేస్ అక్కడ పెద్ద ఉంటున్నారు. తర్వాత ఎన్ని అయిపోయినాయి ఇవాళ మీ గ్రామాలు షెడ్యూల్ ప్రకారం అవుతున్నాయా ఇబ్బంది? రేపు మన గ్రామ సభలో ఇబ్బంది లేకుండా 500 ఎకరాల అటవీ ప్రాంతం ఖమ్మం నగరానికి కూతవేటు దూరంలోనే ఉందని ఖమ్మం జిల్లా సహజ సిద్ధమైన అటవీ ప్రాంతం కలిగిన జిల్లా అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగర సమీపంలోని వెలుగుమట్ల అర్బన్ పార్కును అభివృద్ధి చేసేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ పార్కును పరిశీలించారు. పార్కు మొత్తం తిరుగుతూ అధికారులకు పలు సూచనలు చేశారు. సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ వ్యవసాయ అధికారుల కృషి, జిల్లా యంత్రాంగం చేసే శ్రమ, సంవత్సర కాలంలో ఈ పార్కుకు ఓ రూపు తీసుకుని రావాలని, ఈ పార్కుకు మంచిగా ఉండే విధంగా ఏ పేరు పెట్టాలో నిర్ణయించాలన్నారు. కిన్నెరసాని, పాల్వంచ, కొత్తగూడెంకి సంబంధించిన పార్కుల అభివృద్ధి డిఎఫ్ఓ బాగా కృషి చేస్తున్నారని, ఖమ్మం అర్బన్ పార్కు అభివృద్ధికి అందరూ సహకరించాలని అన్నారు. జంతువులను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, పార్కులోకి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించవద్దని, ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేసి నాణ్యమైన డైట్ ఫుడ్ ను మన పూర్వీకులు తిన్న ఆహారం అందించేలా చూడాలని ఆయన అన్నారు. గౌరవనీయులు మేయర్ గారు, ప్రియమైన కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు, రుత్విక్ గారు, ఆర్డీఓ గారు, జిల్లా ప్రెసిడెంట్ గారు, ప్రియమైన కార్పొరేటర్లు, కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు, ప్రియమైన మిత్రులందరికీ, పత్రికా విలేకరులకి, పెద్దలందరికీ నమస్కారం. సంతోషం. డిఎఫ్ఓ గారి కృషి, జిల్లా కలెక్టరు, జిల్లా యంత్రాంగం చేసేటటువంటి శ్రమ మనకి వర్షాకాలం వచ్చే లోపులో ఈ పార్కుని ఒక స్టేజ్కి తీసుకురావాలి. అంటే ప్రజల్ని ఆకర్షించేటటువంటి స్పాట్గా దీనికి ఖమ్మం పుర ప్రముఖులు ఆలోచించి ఒక మంచి పేరు పెడితే మంచిదని డిఎఫ్ఓ గారికి సజెస్ట్ చేశాను. కలెక్టర్ గారు కూడా సంప్రదించి ఏం పేరు పెడితే బాగుంటుంది,
చారిత్రకమైనటువంటి ఖమ్మం చరిత్రకు సంబంధించిన నేపథ్యం విలేకరులు కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఆలోచించి సజెస్ట్ చేయండి. ఒక మంచి పేరు అట్రాక్టివ్గా ఉండాలి, మన ఖమ్మం చరిత్రకి అనుబంధం ఉండాలి, దైవత్వం ఉండాలి, ప్రకృతి అన్నీ కలగలిసినటువంటి పేరుని మీరు సజెస్ట్ చేయాలి. ఎవరికి ఏ ఆలోచన వస్తే ఆలోచన అందరిని అడిగి సెలెక్ట్ చేయమన్నా నేను చెప్పటం కానీ కలెక్టర్ గారు చెప్పటం కానీ కాకుండా మీ అందరి ఆలోచనలతో ఒక మంచి పేరు ఒకటి డిసైడ్ చేయాలి. సరే, డెవలప్మెంట్కి సంబంధించి డిఎఫ్ఓ గారు చాలా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు. నిన్ననే పీసీసీఎఫ్కి చెప్తే 3 పార్కులకి ఖమ్మంతో పాటు నేను కొత్తగూడెం, సత్తుపల్లి కూడా ఇదే పద్ధతిలో ఉంది. వాటిని కూడా డెవలప్ చేసుకుంటే 2 జిల్లాల్లో అటు కిన్నెరసానితో పాటు సహజ సిద్ధమైనటువంటి అటవీ సంపద కలిగినటువంటి మన జిల్లా దాన్ని కోల్పోతున్నాం. కాబట్టి ముఖ్యంగా పట్టణాలకు సంబంధించి ఈ యొక్క జిల్లాలో ఖమ్మం తర్వాత కొత్తగూడెం తర్వాత సత్తుపల్లి పెద్ద పట్టణాలు ఉన్నాయి. భద్రాచలానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. అయినా సరే అక్కడ ఏం చేయగలుగుతామో అక్కడ టూరిజానికి సంబంధించి చేసుకుంటూనే కిన్నెరసాని పాలవంచకు సంబంధించి కొత్తగూడెం టౌన్కు సంబంధించి కొత్తగూడెం పార్కు, అదేవిధంగా సత్తుపల్లి ఇది మనకి సహజ సిద్ధంగా మనకి మనగూడినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నారు. ఇటువంటి కష్టపడి మనసు పెట్టేటటువంటి అధికారులు ఉన్నప్పుడే వాళ్ళకి మనం సహకరించి ప్రజాప్రతినిధులందరం కూడా వాళ్ళకి చేయూతనిచ్చి మన జిల్లాని అభివృద్ధి చేసుకోవాలి. ఇది మనకి సంబంధించినటువంటి సంపద. కలెక్టర్ గారు వాళ్ళు ఉంటారు, మళ్ళీ తర్వాత ఇంకో జిల్లాకి వెళ్తారు, ఇంకొక అధికారంలోకి వెళ్తారు. డిఎఫ్ఓ గారు కూడా అంతే. వాళ్ళు స్థిరం కాదు, కానీ వాళ్ళు ఉన్న టైంలో ఈ పని జరిగింది అనేటటువంటి కీర్తి, ఆ సంతృప్తి వాళ్ళకి కలగాలంటే మనం వాళ్ళకి సహకరించాలి. కాబట్టి ఇంత పెద్ద 500 ఎకరాల ఫారెస్ట్ సంపద మనకు దక్కిందంటే ఖమ్మం పట్టణానికి అది ఖమ్మం ప్రముఖులందరూ ఆలోచించుకోవాలి. నేను రహదారికి శంకుస్థాపన చేసి 1 మంత్ అవుతుంది. కొంతమంది అనాలోచితంగా అవగాహన లేకుండా నా సెంటు బోద్ది లేకపోతే గజం బోద్ది ఎకరం బోద్ది అనుకుంటున్నారు. ఈరోజు మీరు మీ వాల్యూ చూసుకోండి, రోడ్ వేసిన తర్వాత మీ యొక్క ప్రాంతం యొక్క వాల్యూ చూసుకోండి. మీకు ఎంత పెరుగుదల ఉంటుందో, ఎంత సంతృప్తి ఉంటుందో మీరే ఆలోచించుకోండి. కాబట్టి రహదారిలో ఉండే వాళ్ళందరినీ కూడా కలెక్టర్ గారు మాట్లాడారు, చాలామంది అగ్రి అయ్యారు. ఇంకా ఒకళ్ళిద్దరు ఉంటే కూడా ఆలోచన చేసుకోండి. ఎంత మంచి రోడ్డు ఉంటే అంత అభివృద్ధి మీ దగ్గరకు వస్తుంది. భద్రాచల నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏఎస్పీ ఆఫీస్ నందు V5 న్యూస్ ఛానల్ 2025 సంవత్సర క్యాలెండర్ను భద్రాచలం ఏఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ V5 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి, వీక్షకులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. V5 న్యూస్ ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకొని వచ్చారు, ఇక ముందు కూడా ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ఈ నూతన సంవత్సరంలో పని చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. My name is Vikrant Singh. I am the newly appointed ASP here, ASP Bhadrachalam. I am a 2022 batch IPS officer, and through V5 News, I would like to wish and extend my heartfelt gratitude and warm reception to all the listeners of V5 News. A very happy Pongal, a very happy New Year, a very happy Makar Sankranti to all the viewers. May you have a lived and fulfilled year coming up. और आप सबको सारी खुशियाँ मिले. और as a new ASP of Bhadrachalam, it's my duty and honor and privilege to welcome each and every person who has any problem regarding law and order, any problem regarding police in Bhadrachalam. Please come to ASP office. I'd like to solve any of your problems, extend any of your issues. I would like to solve it. Other than this, through V5 News, I wish you a very happy new year. I would take care. Thank you so much. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం భద్రాచలం ఎమ్మెల్యే కార్యాలయం నందు V5 న్యూస్ ఛానల్ 2025 సంవత్సర క్యాలెండర్ను భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ V5 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి, వీక్షకులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. V5 న్యూస్ ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటివరకు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకొని వచ్చారో ఇక ముందు కూడా ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ఈ నూతన సంవత్సరంలో పనిచేయాలని వారు కోరారు. కార్యక్రమంలో కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. V5 మీడియాకి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు V5 తరఫున క్యాలెండర్ రిలీజ్ కార్యక్రమాన్ని చేసిన V5 బృందానికి నా నమస్కారాలు, వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు రేపు జరగబోయే కార్యక్రమంలో భాగంగా 4 పథకాలు 26వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ రేపు 26వ తారీఖున జరగబోయే ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా ఉండాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. రైతులు, ఇల్లు లేని వాళ్ళు, 10 సంవత్సరాలు ఇల్లు లేని వాళ్ళు, అదేవిధంగా 10 సంవత్సరాల రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా ఈరోజు, అదేవిధంగా రైతు కూలీలకి 12,000 ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం. దేశంలోనే బ్రహ్మాండమైన పథకాల్లో భాగంగా ఈరోజు మనం పెట్టాం. అదేవిధంగా దేశంతో పాటు ఈరోజు 10 సంవత్సరాలు కూడా ఇల్లు లేని వాళ్ళు చాలా వరకు చాలా ఇబ్బంది కూడా, ఎక్కడికి వెళ్ళినా ఇల్లు, రేషన్ కార్డు, అదే రేషన్ కార్డు కూడా చాలామంది అంటున్నారు. సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఏదైతే రైతు మద్దతు ధర ఇచ్చాం, చాలా సంతోషంగా ఉన్నాం. ఈరోజు మళ్ళీ గతంలో రుణమాఫీ చేసాం 2 లక్షల వరకు, సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ రైతు భరోసా కింద మనం ప్రతి రైతుకి ఏదైతే వినియోగంలో ఉన్న భూమికి, రైతు వినియోగంలో ఉన్న భూమికి ఈరోజు మన ప్రభుత్వం 25,000 రూపాయలు, అది 12,000 రూపాయలు ఇవ్వడం సంవత్సరానికి అనేది గొప్ప విషయం. ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమంలో దాంతోపాటు ఎక్కడికి వెళ్ళినా ఎన్నికలకు ముందు రేషన్ కార్డు ఇవ్వలేదు అనేవారు. ఈరోజు రేషన్ కార్డు కార్యక్రమాన్ని కూడా మనం మొదలుపెట్టాం. ఇది ప్రజలకు ఆమోదితమైనది. చాలా వరకు ప్రతి ఒక్కటి రేషన్ కార్డుతో ముడిపడి ఉంది కానీ, కాబట్టి ప్రతి ఒక్కరు రేషన్ కార్డు అడిగారు. ఈరోజు మనం అది మనకు ఈరోజు ప్రజల కళ నెరవేరిందని అనుకోవాలి. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, ప్రతి ఒక్క చోటకి వెళ్ళినా ఎక్కడైనా 10 సంవత్సరాలు ఇల్లు లేవు. మనం ఈరోజు ప్రతి ఒక్కరు 2 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఇల్లు ఇస్తారా అని. ఈరోజు ఇళ్ళ విషయంకి వెళ్తే అనేక చోట్ల పేద ప్రజలు ఈరోజు మనకు కావాల్సిన ప్రజలకి కూడు గుడ్డ నీడ అనే భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరు ఆలోచనలో ఈరోజు మాకు నీడ కావాలి, నీడకు ఒక ఇల్లు ఇవ్వండి, ఆదర్శం ఇవ్వండి, ఎక్కడ పోయినా ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు దీనికి ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారంటే అందరూ ఫైల్ పట్టుకొని వస్తున్నారు. ప్రతి ఒక్కరు పేదవాడికి నేను ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా వరకు ఇల్లు లేవంటే 3,500 బదులు ఇంకో 10,000 తీసుకుని 5,500 వరకు చేసుకోండి. ఈ నియోజకవర్గం చాలా వెనుకబడి ఉంది. ఐటీడీలో కమ్యూనికేట్ నియోజకవర్గాల్లో ఇవ్వండి అని గౌరవ ముఖ్యమంత్రి గారిని, గవర్నర్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కోరటం జరిగింది. అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఈ 4 పథకాలు అమలు చేస్తున్నందుకు ఈరోజు ధన్యవాదాలు. గతంలో ఏదైతే మనం 2 పథకాలు చేసామో, జీరో ట్రాన్స్పోర్ట్ కానీ, అదేవిధంగా ఇంకొకటి మనం 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వటం, అదేవిధంగా గ్యాస్ 1300 ఉన్నప్పుడు ఉన్నది దాన్ని ఈరోజు 500 సబ్సిడీగా 500 రూపాయలు ఇవ్వటం, అలాగే కార్యక్రమాలు బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేపట్టాం. కానీ కొంతవరకు చాలా వరకు రైతు ఇది గతంలో మనం ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని పథకాలు స్టార్ట్ చేయడానికి అటు ఇటు ఉంది కాబట్టి సంవత్సరం లేట్ అయినా సంతోషం. మీరు ఈరోజు 4 పథకాలు ఇస్తున్నారు. ప్రజలకి ఈరోజు మేము తెలియపరిచేది ఏంటంటే, మనం ఏదైనా పథకాలు మొదలుపెట్టిన తర్వాత టైం తీసుకుంటుంది. ఈ టైంని మీరు అందరూ ఆహ్వానించండి అని ఆశీర్వదించండి అని ఈరోజు రేపు మనం ఏదైతే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ 4 పథకాలు రేపు మనం పథకాలు ఓపెన్ చేయడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది. వీటందరికీ ప్రజలందరికీ మనం ప్రజల తరఫున ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
చాగలమరి ప్రధాన రహదారి చక్రవర్తులపల్లె కృష్ణాపురం గ్రామాల మార్గ మధ్యంలో ఎదురెదురుగా 2 మోటార్ సైకిళ్లు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరో 2 వ్యక్తులు స్వల్పంగా గాయపడినట్లు తెలిపిన సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో జరిగే మహాకుంభాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మే 15 నుండి 26 వరకు జరుగు సరస్వతి పుష్కరాలు ఆలయ అభివృద్ధి పనులపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లపై చర్చించారు. కుంభాభిషేకానికి సుమారు 10,000 నుండి 20,000 వరకు భక్తులు వస్తారని అంచనా వేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా మరుగుదొడ్లు, లైటింగ్, దుస్తులు మార్చుకోవడానికి గదులు, షవర్లు, వాహనాల పార్కింగ్ స్థలాల ఏర్పాట్లపై అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న పనులను అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపడతామని అన్నారు. ఇప్పుడు ఇది ఎన్ని మీటర్లు అండి? 150 మీటర్స్ వస్తుందండి. అది చెక్ చేశారా? ల్యాండ్ చెక్ చేశారా? క్వాంటిటీ ఇదంతా కూడా రఫ్ ఎస్టిమేషన్ అంటే దాని ఎస్టిమేషన్ అయిపోయింది. అంటే అది మనకి సార్ అనేది ఏంటి సార్? 150 మీటర్స్ లెంత్ సార్. విడ్త్ అనేది 30 మీటర్స్ వస్తుంది. టాప్ నుంచి బాటమ్ టో 30 అంతే 30 రోడ్ గా 30 ఉంది. అవును సార్. యాక్చువల్గా 35 మీటర్స్ తయారు చేశారు. ట్యాక్స్ 4 ఉంది సార్. 3 మంత్స్ చేయాలి బికాజ్ మై 15 నుంచి పుష్కరాలు. సో యాక్చువల్ 30 ఏప్రిల్ వరకు అన్నికి ఇవన్నీ అయిపోవాలి. అది మన టార్గెట్. ఓకే. చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో గత 5 సంవత్సరాలుగా మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి మరియు మౌలిక వసతులపై మున్సిపల్ చైర్పర్సన్ వెన్రెడ్డి రాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సుమారు 1,00,000 మందికి ఉపయోగపడే విధంగా అభివృద్ధి పనులు నిర్వహించామన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో 150 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీలో 20 వార్డులలో ప్రతి వార్డుకి సుమారు 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి చేశామని తెలిపారు. 10 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ శంకుస్థాపన చేసుకున్నాము మరియు 18 కోట్ల రూపాయలతో చిన్నకొండూరు రోడ్డుకు శంకుస్థాపన చేశామని తెలిపారు. సిఎస్ఆర్ ఫండ్తో నాగులకుంటను సుందరీకరణ పనులు మొదలుపెట్టాం. వైకుంఠధామంను మోడల్ వైకుంఠధామంగా రూపుదిద్దే విధంగా పనులు ప్రారంభించామని తెలిపారు. గాంధీ గ్లోబల్ సహకారంతో గాంధీ పార్కులో గాంధీ విగ్రహం ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. చౌటుప్పల మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్గా మీ అందరి ప్రజల సహకారంతో ఎన్నిక కావడం జరిగింది. ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికను నెరవేర్చే క్రమంలో వారి ఆకాంక్షకు అనుగుణంగా 5 ఏళ్లుగా అందరిలో ఒకటిగా అభివృద్ధిని కాంక్షిస్తూ పనిచేస్తూ ముందుకు సాగడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు ఒక మంచి నాయకత్వ పటిమ, నీతి నిజాయితీతో కూడినటువంటి ఒక దిక్సూచి విజన్ ఉన్నటువంటి నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో చౌటుప్పల పట్టణాన్ని అన్ని హంగులు, మౌలిక సదుపాయాల కల్పన, ఆయన సహాయ సహకారాలతోటి ఎక్కడ లేని విధంగా చౌటుప్పల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక 150 కోట్ల రూపాయలతోటి అభివృద్ధిని చేపట్టుకోవడం జరిగిందని గర్వంగా ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎమ్మెల్యే సహకారంతో 150 కోట్ల రూపాయలు పట్టణంలో హెచ్చించి రోడ్లు, డ్రైన్లు, విద్యుత్ దీపాలు, ప్రధానమైనటువంటి లింక్ రోడ్లు, ప్రధాన రహదారుల నిర్మాణం, నీటి సమస్య పరిష్కారం తదితర అనేక అంశాలకు సంబంధించి 150 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకోవడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా చౌటుప్పల పట్టణ వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలతోటి రోడ్లు, డ్రైన్లు పూర్తి చేసుకున్నాం. ఇది చౌటుప్పల చరిత్రలోనే మైలురాయిగా నిలబడుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 55 కోట్ల రూపాయలు గత 5 ఏళ్లుగా రోడ్లు కావచ్చు, డ్రైన్ కావచ్చు, ఇతర మౌలిక సదుపాయాలు కావచ్చు 55 కోట్ల రూపాయలు వెచ్చించి
రాజకీయాలకు అతీతంగా ఆ వార్డు ఈ వార్డు అని కాదు, అన్ని వార్డులు అన్ని పట్టణం మొత్తం మనదే అని ఒక ఆలోచనతోటి రాజకీయాలకు అతీతమైనటువంటి ఏ కౌన్సిలర్ ఉన్నా ఎవరున్నా కూడా ప్రజలే ముఖ్యం, ప్రజల అవసరాలే మనం ముఖ్యమనే ఆలోచనతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దరిదాపు 90% పైగా రోడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒలిగొండ రోడ్ నుంచి మార్కొండే గుడి వరకు, తంగడిపల్లి నుంచి బంగారుగడ్డ వరకు, హై స్కూల్ నుంచి లక్కారం వరకు లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కూడా భావించడం జరిగింది. 55 కోట్లు మున్సిపల్ నిధులైతే 45 కోట్ల రూపాయలు టఫ్ఐడిసి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ 45 కోట్లు మున్సిపాలిటీకి సంబంధించి 55 కోట్లతో పాటు పట్టణంలో మంచినీటిని అన్ని ప్రాంతాలకు మళ్లించాలి, స్వచ్ఛమైన నీటిని అందించాలి, ప్రజలకు ఏదైతే కోరుకుంటున్నారో వారందరికీ కూడా నల్లల ద్వారా మంచినీరు ఇవ్వాలనే సంకల్పంతో 20 కోట్ల రూపాయలతోటి అమృత్ స్కీమ్ కింద ట్యాంకుల నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. 4 ట్యాంకుల నిర్మాణం జరుగుతూ ఉంది. ఒకటి లక్కారం, ఒకటి చౌటుపల పాదబస్తీ, రెండోది బంగారుగడ్డ ప్రాంతంలోని బంగారుగడ్డ తంగడిపల్లి మధ్యలో నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి తాళసింగారులో చేపట్టాల్సిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు మేజర్గా తంగడిపల్లి రోడ్ని వెడల్పు చేసుకోవడం జరిగింది. దాన్ని ఇంకా కొంత ఆధునీకరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యేగా కాగానే ఒలిగొండ రోడ్డుకు 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ 10 కోట్లతోటి రోడ్డు నిర్మాణ విస్తరణ త్వరలో ప్రారంభించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చిన్నకొండ రోడ్డును కూడా సంబంధించి ఆర్ఎండ్బి రోడ్డును కూడా 18 కోట్ల రూపాయలతోటి విస్తరించడం జరిగింది. ఇంకా కొంత పనులు పురోగతిలో ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాను. వీటితో పాటు సమగ్రమైనటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 10 కోట్లతో చేపట్టడం జరిగింది. దరిదాపు 4-5 కోట్ల పనులు పూర్తయినాయి. చౌటుపల పట్టణం పూర్తి స్థాయిలో పట్టణీకరణ జరుగుతూ ఉంది. సుమారు 1,00,000 మంది ప్రజలు నివాసం ఉంటా ఉన్నారు. 28 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. వీరికి అనుగుణంగా మనకుండే వనరుల లభ్యతను బట్టి మనం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. రాబోయే రోజులలో, రాబోయే 5 సంవత్సరాల కాలంలో చౌటుప్పల్ అనేది నవ్వుతున్న భవిష్యత్ అనే విధంగా ఒక ప్రధాన జంక్షన్గా దిల్సుకున్న వాతావరణం తలపించే విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇందుకు దాదాపు 50 సంవత్సరాల క్రితం ఏర్పడిన గాంధీ విగ్రహం శిథిలావస్థ చేరడంతో ప్రజలు కూడా ఇది గాంధీ పార్క్ కాదు, ఇది పార్కింగ్ అనే వాతావరణం తలపించే విధంగా అందరి దృష్టిలో ఒక చెడు అభిప్రాయం ఉండే. గాంధీ గ్లోబల్ ట్రస్ట్ కావచ్చు, ఇతర సహకారంతో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. గాంధీ విగ్రహం, కాంస్య విగ్రహం ఏర్పాటు చేసే స్థలం కూడా ఏంటంటే అనువుగా భవిష్యత్తులో దాన్ని పార్కుగా తీర్చిదిద్దడానికి ఎక్కడ అడ్డు రాకుండా అనువైన ప్రాంతాల్లో దాన్ని రూపుదిద్దుకోవడం జరుగుతూ ఉంది. వర్క్ నడుస్తూ ఉంది. ఒక దరిదాపు 70-80 సంవత్సరాలు ఉండే విధంగా ఆ కాంస్య విగ్రహాన్ని కూడా మంచి నిపుణులతో తయారు చేశారు. దరిదాపు నాకు తెలిసి 2.5 క్వింటాల పైగా ఉంటట్టుంది వెయిట్. 4 ఫీట్ల వెడల్పు, 4 ఫీట్ల ఎత్తుతోటి యోగ ముద్రలో ఉన్నటువంటి గాంధీజీని ఏర్పాటు చేసుకున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నందు V5 న్యూస్ ఛానల్ 2025 సంవత్సర క్యాలెండర్ను భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సండ్ర వెంకట పుల్లయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ V5 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి, వీక్షకులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. V5 న్యూస్ ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకొని వచ్చారో ఇక ముందు కూడా ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ఈ నూతన సంవత్సరంలో పనిచేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. న్యూస్ వారి ఈరోజు పత్రిక సంబంధించి క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. సో V5 న్యూస్ సమాజంలో మంచి మార్పు కోసం కృషి చేయాలని, సమాజానికి మేలైన సందేశాలని, సమాచారాన్ని అందించి చైతన్యం కల్పించాలని కోరుకుంటున్నా. అదేవిధంగా V5 న్యూస్లో పనిచేస్తున్న మీడియా మిత్రులకి, యాజమాన్యాన్ని అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ దినదినాభివృద్ధి చెంది
సమాజంలో మంచి పేరు ప్రఖ్యాలు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ అందరికీ వన్స్ అగైన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బిక్కవోలులో శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి దేవస్థానంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి కృష్ణారెడ్డి ఘన విజయం సాధించడంతో మహేంద్రవాడ గ్రామ టీడీపీ నాయకులు పడాల రామారెడ్డి మొక్కుకున్న 1216 కొబ్బరికాయల మొక్కును ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు, అనపర్తి, బిక్కవోలు, పెదపూడి మండలాల ఎన్డీఏ నాయకులు, మహేంద్రవాడ, బిక్కవోలు గ్రామాల ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లక్ష్మీ గణపతి దేవత దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధ స్మరంత శ్రీరందు లక్ష్మీ గణపతి దేవత ఈ భక్తులు మొత్తం మనం बोलो गणेश महाराज की पुरुषार विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्. నంద్యాల జిల్లా చాగలమరి టోల్ ప్లాజా వద్ద అమీలియో హాస్పిటల్ వారి సౌజన్యంతో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు టోల్ గేట్ వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్, రూరల్ ఎస్ఐ హరిప్రసాద్ పాల్గొన్నారు. టోల్ ప్లాజా వద్ద అమీలియో హాస్పిటల్ డాక్టర్స్ బృందం చేత షుగర్, బీపీ చెకప్ చేయించారు. అనంతరం డీఎస్పీ రవికుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ప్రతిరోజు మన శరీరానికి శారీరకంగా ప్రతిరోజు 1 గంట సేపు అయినా ఏదో ఒక పనిలో కష్టపడాలని, అప్పుడే మన కంటికి మంచి నిద్ర వస్తుందని తెలిపారు. అదేవిధంగా చాగలమరి గ్రామ ప్రజలు పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో అమీలియో హాస్పిటల్ యాజమాన్య బృందం, ప్రాజెక్ట్ హెడ్ మదన్ మోహన్, టోల్ ఆపరేషన్స్ మేనేజర్ అరుణ్ రాజ్, రూట్ ఆపరేషన్ మేనేజర్ నరేశ్వర్ రెడ్డి, టోల్ మేనేజర్ ప్రదీప్ మాలిక్, రూట్ ఆఫీసర్ కుతుబుద్దీన్ బాషా, టోల్ ప్లాజా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Today we have gathered here for to celebrate the 36th National Road Safety Month. So we are celebrating this program from January 1st to till March this month, and the 31st this month we are celebrating. So on this event we have conducted several programs from Kadapa to Kurnool. So today we have gathered here at Chagalmari Toll Plaza to conduct medical checkup. Coming DSP sir, Mr. Ravikumar sir, and as well as Mr. Hariprasad sir, SC sir, and we are conducting through this program Amalia Hospital from Kurnool, and we have Mr. Lakshman Prasad has given initiative, so he is supporting us from Amalia Hospital, and the doctors came from Prasanna ma'am and as well as Ramadevi ma'am. So thanks for each and everyone. So today we are conducting medical checkup camp, and there is a lots of activities in this. So you can benefits, everyone will get the benefits of this. Last week we have conducted the same program at Chaparivula Toll Plaza. Around 150 staffs and road users has participated in this. So requesting you all to take benefits from this program. So కావాలంటే చూడండి 3 పూటలు తినండి, ఇద్దరు రాదు, ప్రాక్టీస్ చేయండి.
అదే సాయంత్రం పూట కానీ మార్నింగ్ కానీ గ్రౌండ్కి పోయి ఒక గంట సేపు కానీ శారీరకంగా కష్టపడితే ఇంటికి పోయి అన్నం వద్దని చెప్పేసి నిద్రపోతారు. అట్లనే మన రైతులు కూడా పొలం దగ్గర బాగా పని చేసి వచ్చిన తర్వాత బాగా హ్యాపీగా నిద్రపోతారు. మనం అనుకుంటున్నాం కానీ మనకు దేవుడు ఏదైనా కానీ మనకు క్రియేట్ చేసినారంటే ఈ నవగ్రహాలు కానీ పాతకాలంలో అయితే బాబు దేవుడు మనకు కరెంటు సృష్టించలే. దేవుడు ఏం చెప్పాడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం లైట్ అయ్యేటప్పుడే తిని పడుకోండి అని చెప్పారు. కానీ మనం ఏం చేస్తున్నాము, టెక్నాలజీ ఎక్కువై కరెంటు బిల్ పెట్టేసుకొని రాత్రంతా మేలుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. మన దగ్గర నుంచి దాటిపోయినప్పుడు డాక్టర్ దగ్గరికి పోయినారనుకోండి, ఫస్ట్ కూర్చోబెట్టి మనకి ఏదైనా సమస్య వస్తే ఏం తిన్నావు నిన్న అంటారు. ఇట్లా తిన్నామంటే ఓకే, ఎక్కడ తిన్నావు ఏం కదా, ఓహో ఇట్లా అని చెప్పి చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది ఈరోజు పెట్టేదానికి నేను వాళ్ళకందరూ కూడా అభినందిస్తూ, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా డాక్టర్ దగ్గరికి పోకుండా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏమనుకోకండి, ఈరోజు ఈ మెడికల్ క్యాంపు పెట్టేదానికి మన జాతీయ భద్రతా వారోత్సవం సందర్భంగా ముందు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఈ ఆరోగ్యం అంటే మనకు పాతకాలంలో చూస్తే ఏ సైకిల్ లేదు, చాలామందికి ఆటోలు లేవు, జీపులు లేవు. ప్రతి మనిషి కూడా 2 కాళ్ళ మీదనే నడుచుకుంటూ తీరా సాయంత్రం చూసేసరికి మినిమం ఒక 5-6 కిలోమీటర్లు తిరిగేవాళ్ళు. పల్లెటూళ్ళు అయితే ఎక్కువ తిరుగుతారు. కాబట్టి ఈ ఆరోగ్యాన్ని మనం, ఎందుకంటే మనకు డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు కనిపించని దేవుళ్ళు. వాళ్ళ దగ్గరికి పోయినామంటే వాళ్ళు మనిషిని చూసి ఏమనేది చెప్తారు, అంటే అంత బాగా తర్ఫీదు అయింటారు డాక్టర్లు. ఇప్పుడు ఈ మెడికల్ క్యాంపు కంటే మొదట మనము పాటించాల్సింది మన ఇంట్లో మన తల్లిదండ్రులే మనకు డాక్టర్లు, దేవుళ్ళు కూడా. ఇంట్లో పిల్లల్ని ఏం చెప్తారంటే, పాతకాలంలో ఈ బయటికి 56వ జాతీయ భద్రతా మహోత్సవాల సందర్భంగా మెడికల్ క్యాంపులు ఇక్కడ కండక్ట్ చేయడం అనేది, అలాగే ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలియజేయడం, మనము ఇంట్లో ఉదయం లేచినప్పటి నుంచి ముఖం కడుక్కొని ఎట్లా తయారవుతామో అలాగే 2 వీలర్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ తీసుకొని బయటికి రావాలని కోరుతున్నాము. మనం బండికి స్టార్ట్ చేయడానికి కీ ఎలాగైతే తీసుకుంటామో అలాగే హెల్మెట్ పెట్టుకొని కీ ఆన్ చేయాలని కోరుతున్నాము. రెండవది 4 వీలర్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ వేసుకొని ప్రయాణం చేయమని కోరుతున్నాము. ప్రతి ఒక్కరూ కూడా రోజుకు 1 గంట సేపు వ్యాయామం చేసి, ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది, మీకు మీరే డాక్టర్లు కాబట్టి ఖచ్చితంగా చేసుకుని ఏదైనా ఇబ్బంది ఉంటే ఇట్లా మెడికల్ క్యాంపులు పెట్టినట్టు వినియోగించాలని కోరుకుంటూ, ఈరోజు ఈ టోల్ గేట్ వాళ్ళు కండక్ట్ చేసినందుకు వీళ్ళకి కృతజ్ఞతలు చేసుకుంటూ అందరూ కూడా హెల్మెట్ వాడాలని మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా మచిలీపట్నం మాచవరంలో ఒకే డోర్ నంబర్ 4 ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారని ఓ ఇంటి యజమాని సచివాలయం ముందు నిరసనకు దిగాడు. ఏవీవీ సాంబశివరావు 72 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. చిన్న ఇంటిని నిర్మించుకోగా అప్పటి నుంచి గతంలో తన పేరుపై విధిస్తున్న ఇంటి పన్నుకు మరో 2 పన్నులు జోడించి నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. పన్ను కట్టమని ఒత్తిడి చేస్తున్నారని, మంచినీటి పంపు కట్ చేస్తామని బెదిరిస్తున్నారని, నోటీసు ఇవ్వమంటే ఇవ్వడం లేదని వాపోతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతు భరోసా సర్వేను తనిఖీ చేసిన కలెక్టర్ హనుమంతరావు ఎలాంటి అవకతవకలు జరగకుండా సర్వే ఉంటుందని వెల్లడి. వెలుగుమట్ల అర్బన్ పార్కును పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్కు అభివృద్ధికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి. వైఫై న్యూస్ ఛానల్ 2025 సంవత్సర టాలెంట్ను ఆవిష్కరించిన భద్రాచలం ఏఎస్పీ ప్రజల సమస్యలను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా పనిచేయాలని సూచన. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.